ఈరోజు మనం చెప్పబోయే నెక్స్ట్ పోయిం ఏంటంటే తెలుసమ్మా, ఇన్విక్టస్. పోయిం పేరు ఏంటమ్మా, ఇన్విక్టస్. సో ఈ పోయిం రాసిన ఎవరమ్మా, విలియం హెర్నెస్ట్ హెన్లే. ఇతను రాశారమ్మా ఈ పోయిం ఇన్విక్టస్. ఇన్విక్టస్ అంటే అన్డిఫిటెడ్ పర్సన్. ఓకేనా, ఇతను ఎవరు ఓడించలేరు, ఇతను జయించలేరు. సో ఓడించబడలేని వ్యక్తిని ఏమంటారు, ఇన్విక్టస్. ఈ యొక్క పోయం షార్ట్ గా చెప్పాలి అంటే మెయిన్ కంటెంట్, ఈ పోయంలో ఇతనికి ఒక డిసీజ్ వస్తుంది, ఒక ఇల్నెస్ వస్తుంది. కానీ ఆ ఇల్నెస్ వచ్చినా అతను ఎప్పుడు కూడా దాని కోసం బ్యాక్ స్టెప్ వేయలేదు, ధైర్యంగా పోరాడాడు. సో ఇల్నెస్ వచ్చినా భయపడకుండా చాలా ధైర్యంగా పోరాడాడు. ఒక అదే మెయిన్ కంటెంట్ ఈ యొక్క పోయం కి. ఇప్పుడు మన లెసన్ లోకి వెళ్తే మనకు నీట్ గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ పారా, ది పోయం ఇన్విక్టస్ is about staying strong and brave even when life is very hard. ది పోయం ఇన్విక్టస్ ఏం చెప్తున్నారు, మనం ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా, చాలా బలంగా, చాలా ధైర్యంగా ఉండాలి. లైఫ్ ఒకసారి లైఫ్ లో కష్టాలు వచ్చినా, లైఫ్ లో కొన్నిసార్లు మనం కష్టాలు వచ్చినా మనం చాలా స్ట్రాంగ్ గా, చాలా ధైర్యంగా ఉండాలి. ది పోయిట్ విలియం హెర్నెస్ట్ హెన్లే wrote the poem after suffering from a serious illness and it shows his courage and positive spirit. ఈజీగా చెప్పాలంటే ఈ పోయిం ఏం చెప్తున్నారు అంటే, ప్రతి మనిషి ఎంత కష్టం వచ్చినా జీవితంలో చాలా బలంగా, చాలా దృఢంగా, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనే ఒక సంకల్పం గురించి ఈ యొక్క పోయంలో విలియం హెర్నెస్ట్ హెన్లే గారు చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు చాలా బలంగా, ధైర్యంగా ఉండాలి, కష్టాలు వచ్చినా సరే ఎదుర్కోవాలని చెప్తున్నారు. ఇంకా విలియం హెర్నెస్ట్ హెన్లే గారు చాలా సఫర్ అవుతున్నారు. ఒక సీరియస్ ఇల్నెస్ అంటే ఒక భయంకరమైన ఒక జబ్బు అతనికి ఉంది. సీరియస్ ఇల్నెస్, తీవ్రమైన ఇల్నెస్ కి అతను చాలా సఫర్ అవుతున్నాడు. అలా సఫర్ అవుతున్నప్పుడు అతను ఎలాంటి సాహసం, ఎలాంటి పాజిటివ్ స్పిరిట్ అంటే మెంటల్ యాటిట్యూడ్, ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఆలోచించకుండా ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఆప్టిమిజం, పాజిటివ్ గానే థింక్ చేసే ఒక పద్ధతిని, నెగిటివ్ గానే ఆలోచించకుండా మైండ్ ఎప్పుడు పాజిటివ్ గానే థింక్ చేసే ఒక పద్ధతిని పాజిటివ్ స్పిరిట్ అంటారు. అంటే ఈ విలియం హెర్నెస్ట్ హెన్లే గారికి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు, అలా సఫర్ అవుతున్నారు. అయినా సరే చెప్పడం సఫరింగ్ పక్కన ఇప్పుడు కూడా ఫ్రమ్ వస్తుంది, చాలా మంది గుర్తుపెడుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఎంత సీరియస్నెస్ ఇల్నెస్ లో ఉన్న అతను తన ఒక సాహసాన్ని, తన ఒక పాజిటివ్ స్పిరిట్ ని మనకి ఎలా చూపించారో అని చెప్పేది ఈ యొక్క లెసన్ ఒక మెయిన్ ప్లాట్. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం షార్ట్ గా చెప్తాను. ది పోయిం ఇన్విక్టస్ అంటే ఏంటి, అన్కన్క్రీడ్, అతను ఓడించలేని వ్యక్తుల్ని ఇన్విక్టస్ అంటారు. ఇతను ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషి కూడా స్ట్రాంగ్ గా, దృఢంగా సంకల్పం, ఎన్ని కష్టాలు వచ్చిన మనిషి చాలా స్ట్రాంగ్ గా, దృఢంగా ఉండాలని ఒక సంకల్పం గురించి ఒక పోయం చెప్తుంది. ఈ యొక్క పోయట్ విలియం హెర్నెస్ట్ హెన్లే అనే అతను చాలా సఫర్ అవుతున్నాడు, సీరియస్ ఇల్నెస్ నుంచి అతను బాధపడుతున్నాడు. అయినా సరే అంత బాధపడుతున్న అతను మనకి ఏం చూపిస్తున్నాడు, ఒక ధైర్యాన్ని, ఒక పాజిటివ్ స్పిరిట్ ని అతను మనకి ఎలా చూపించాడో ఈ యొక్క పోయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్టాంజా పోయంలో ఏం చెప్తున్నారంటే, ఇన్ ది ఫస్ట్ స్టాంజా ది పోయిట్ సేస్ దట్ సరౌండెడ్ బై డార్క్నెస్ అండ్ పెయిన్ అవుట్ ఆఫ్ నైట్ దట్ కవర్స్ మీ హీ ఈస్ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ స్ట్రాంగ్ అండ్ డిఫీటెడ్ సోల్. అంటే దానికి అర్థం ఏం చెప్తున్నారంటే, పోయిట్ అతనికి చీకటి, సరౌండెడ్ బై డార్క్నెస్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై సరౌండెడ్ బై డార్క్నెస్, చీకటి చుట్టుకోవడం. చీకటి, సరౌండెడ్ బై డార్క్నెస్ అండ్ పెయిన్ అంటే చీకటి బాధ అతనికి చుట్టుకున్నప్పటికీ ఈస్ థ్యాంక్ఫుల్, అతను కృతజ్ఞత చెప్తున్నాడు. దేని కృతజ్ఞత చెప్తున్నాడంటే, ఫర్ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ అండ్ అన్డిఫిటెడ్ సోల్. తనకి చీకటి, బాధ, పెయిన్ అన్ని కూడా అతనికి చుట్టుకున్నప్పటికీ అతను థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే, అతనికి ఫర్ హ్యావింగ్, నాకు స్ట్రాంగ్ అండ్ అన్డిఫిటెడ్, చాలా బలమైన అన్డిఫిటెడ్ సోల్. సో అన్డిఫిటెడ్ సోల్ అంటే ఏంటి, ఓటమి లేని ఆత్మ అతనికి, బలమైన ఓటమి లేని ఆత్మ అతనికి ఉన్నది అని అతను చాలా థ్యాంక్ఫుల్ చెప్తున్నాడు. అది ఉంటే చాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత చీకటి పెయిన్ అని చుట్టుకున్నా నేను తట్టుకోగలను చెప్తున్నారు. ఇందులో అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ అని బ్రాకెట్ లో చూసారా, ఇప్పుడు మనకి యానిటేషన్స్ లో ఇస్తూ ఉంటాడమ్మా. అవుట్ ఆఫ్ ది నైట్ దట్ కవర్స్ మీ అంటే దానికి అర్థం ఏంటి తెలుసమ్మా, అంటే సఫరింగ్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే దుఃఖం, తీవ్రమైన దుఃఖాలు మనకి వచ్చినా, దుఃఖాలతో మన మనసు నిండిపోయినా మనం దాన్ని ధైర్యంగా లైఫ్ లో ఫేస్ చేయాలనే దాన్ని చెప్తుంది ఈ అవుటర్ ది నైట్ దట్ కవర్స్ మీ. ఓకేనమ్మా, ది నైట్ హియర్ స్టాండ్స్ ఫర్ ది హార్డ్ అండ్ పెయిన్ఫుల్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్. ఇందులో నైట్ అని కనిపిస్తుంది చూసారా, ఈ నైట్ అంటే దానికి అర్థం ఏంటి, ది నైట్ హియర్ స్టాండ్స్ ఫర్ ది హార్డ్ అండ్ పెయిన్ఫుల్ టైమ్స్ ఇన్ హిస్ లైఫ్. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను అండ్ డిప్రెషన్స్ ను
వీటన్నిటిని ఇక్కడ ఈ కవి విలియం హెర్నిస్ట్ గారు నైట్ తో మనకి చూపించారు. ఓకేనమ్మా, అర్థమైందమ్మా? ఫస్ట్ స్టాండ్ ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. అంటే అతనికి చీకటి అండ్ దుఃఖాలు, డార్క్నెస్ అంటే దుఃఖము బాధ అతను చుట్టినప్పటికీ అతను కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా నాలో ఓటమి లేని ఒక ఆత్మ, బలమైన ఓటమి లేని ఒక ఆత్మ నా దగ్గర ఉన్నది, అది చాలు, ఎన్ని కష్టాలను ఎదుర్కోగలను అని చెప్తున్నాడు. ఈ ఒక స్టాంజాలో నైట్ ని దేంతో కంపేర్ చేస్తారంటే ఇక్కడ హార్డ్ అండ్ పెయిన్ఫుల్ టైమ్స్, కష్టాలు, మనిషి యొక్క జీవితంలో పడే ఒక కష్టాల్ని, హార్డ్షిప్స్ ని నైట్ తో ఒక రైటర్ పోల్చుతున్నాడు. ఓకేనా, ఇది ఫస్ట్ స్టాంజా. నౌ సెకండ్ స్టాంజా. ఇన్ ది సెకండ్ స్టాంజా he says that even life was difficult and full of suffering. In the fell clutch of circumstance he never gave up. అంటే దానికి అర్థం ఏంటంటే సెకండ్ స్టాంజా ప్రకారంగా ఇక్కడ దీనికి అర్థం, ఇన్ని దుఃఖాలు పెట్టినా నేను ఎప్పుడూ పట్టు వదలను, నేను ఎప్పుడు భయపడను, నేను ఎప్పుడు వెనక్కి తిరగను అని చెప్తున్నాడు అని ఇక్కడ అర్థం. అంటే ఈ బ్రాకెట్ నుంచి చూసారా, హీ నెవర్ గివ్ అప్, వదులుకోను, కష్టాలు పెట్టినా నేను జీవితాన్ని వదులుకోను. నాకు అంటే ఇల్నెస్ కోసం చెప్తాను, ఇల్నెస్ కోసం, అలాగే తన ఒక అంటే ఇల్నెస్ కోసం భయపడకుండా ధైర్యం ఎదుర్కొంటానని చెప్తున్నాడు అతను కొన్ని ఇల్నెస్ కోసం. అంటే చూసే బ్రాకెట్ లో ఇన్ ది ఫెల్ క్లచ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్ అంటే దానికి అర్థం ఏం తెలుసమ్మా, అంటే చాలా దృఢంగా కష్టాల్ని, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా మనం దాన్ని చాలా దృఢంగా దాన్ని మనం పట్టుకోవాలి, దృఢంగా దాన్ని మనం గుండెని మంచాలు దృఢంగా చేసుకొని దాన్ని భరించాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు దాన్ని వదులుకోకూడదని చెప్తున్నాడు. నెక్స్ట్, ఈవెన్ దో హీ వాజ్ బీటన్ బై లైఫ్ స్ట్రగల్స్, జీవిత పోరాటంలో ఎన్ని దెబ్బలు తగిలినా హీ స్టేడ్ బ్రేవ్ అండ్ నెవర్ బోర్డ్ హిస్ హెడ్ ఇన్ డిఫీట్. అంటే జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా నేను చాలా ధైర్యంగా ఉంటాను, ఓటమితో నేను తలదించుకోను, ఓటమి నేను అంగీకరించను అని చెప్తున్నాడు. బ్లడ్ యూనింగ్స్ ఆఫ్ ఛాన్స్ అంటే దానికి అర్థం ఏంటంటే, అంటే చాలా కష్టాలు, అంటే దాన్ని అవాయిడ్ చేయలేని హార్డ్షిప్స్, కష్టాలు, వైలెంట్ థింగ్స్, వీటన్నిటి కోసం చెప్పేది బల్గియన్స్ ఆఫ్ ఛాన్స్ అని చెప్తారు. ఈ స్పిరిట్స్ రిమైన్ స్ట్రాంగ్, ఆత్మ చాలా దృఢంగా ఉన్నది అని అర్థం. ఓకేనమ్మా, ఇది సెకండ్ స్టాండ్. ఒకసారి షార్ట్ గా చెప్తాం చూడమ్మా. సెకండ్ స్టాండ్ ఏమని చెప్తున్నారు అతను, ఈ సేస్ దట్ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా నేను దాన్ని పట్టు వదలను, నేను వదులుకోను, ఎన్ని దెబ్బలు తిన్నా నేను దాన్ని మళ్ళీ ధైర్యంగా పోరాడతాను, ఎప్పుడు దాన్ని వదులుకోను అని చెప్తున్నారు. ఇంకా జీవితం ఈవెన్ దో జీవితం పెట్టే దెబ్బలు నాకు ఎన్ని తగిలినా నేను ధైర్యంగా ఉంటాను, వాటిని అంగీకరించను, నా ఒక నిర్ణయం శక్తి చాలా బలంగా ఉన్నది అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, ఇది సెకండ్ స్టాంజా. థర్డ్ స్టాంజాకి వెళ్దాం. ఇన్ ది థర్డ్ స్టాంజా ది పోయెట్ టాక్స్ అబౌట్ డెత్ అండ్ ది ఫియర్ దట్ కమ్స్ ఇట్. మూడో చరణంలో కవి మరణమును, దాంతో వచ్చే భయం గురించి మాట్లాడుతున్నాడు. డెత్ కోసం, దాని నుంచి వచ్చే బాధల కోసం, దాని నుంచి వచ్చే భయం కోసం మాట్లాడుతున్నాడు. దాన్ని ఏమంటారు, ఈ ఒక పదం దానికి మీనింగ్ ఏంటి, ది హర్రర్ ఆఫ్ ది షేడ్ అంటే ఏంటి, దానికి అర్థం ది హర్రర్ ఆఫ్ ది షేడ్ అంటే రిఫర్స్ టు ఫియర్, అంటే ఫియర్ అండ్ డ్రెడ్ ఆఫ్ డెత్ అండ్ భయము, మళ్ళీ చావు వల్ల వచ్చే భయము, దాన్ని ఏమంటారు హర్రర్ ఆఫ్ షేడ్ అని అంటారు. ఈవెన్ దో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పెయిన్ అంటే యాంగర్ అండ్ సోరో అని అంటారు, బ్రాత్ అండ్ టీయర్స్. ఈవెన్ దో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ పెయిన్ అండ్ ది ఫ్యూచర్ is certain and possibly frightening, the menace of the years, he says that he is not afraid that he will never be. అంటే దానికి అర్థం ఏంటంటే జీవితం బాధలతో ఉండవచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, భవిష్యత్తు అనిశ్చితంగా ఉండవచ్చు, మనల్ని భయపెట్టవచ్చు, ఫ్యూచర్ మనల్ని భయపెట్టవచ్చు, ఫ్యూచర్ లో కూడా నేను భయపడను అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. ఓకేనమ్మా, ది మెనాస్ ఆఫ్ ది ఇయర్స్ అంటే ఏంటి అర్థం, వాట్ ఈస్ మీన్ బై మెనాస్ ఆఫ్ ది ఇయర్స్? మెనాస్ ఆఫ్ ది ఇయర్స్ అంటే ఏంటి, రెఫర్స్ టు భయము, థ్రెట్స్ కోసం, అంటే భయం కోసం, బెదిరింపులకి, కష్టాలకి, అంటే కష్టాలకి కోసం చెప్పేది మెనాస్ ఆఫ్ ఇయర్స్. అది ఎన్ని ఫ్యూచర్ లో నాకు వస్తుందని నాకు తెలిసినా నేను ఎప్పుడు ఫ్యూచర్ లో భయపడను, వెనక్కి తిరగనని
చెప్తున్నాడు ఒక థర్డ్ స్టాంజాలో. ఈ థర్డ్ స్టాంజాకి అర్థం ఏంటంటే అమ్మా, మూడవ స్టాంజాలో ఈ యొక్క పోయెట్ డెత్ ని, దాని నుంచి వచ్చే ఒక భయం కోసం చెప్తున్నాడు. దాన్నే హర్రర్ ఆఫ్ ది షేరుల్ అంటారు. సో తెలియజేస్తున్నాడు జీవితం బాధతో ఉండవచ్చు, వ్రాట్ అండ్ టీయర్స్, కానీ భవిష్యత్తు అనిశ్చితంగా ఉండవచ్చు, భవిష్యత్తు మనల్ని భయపెట్టవచ్చు, కానీ ఎన్ని భవిష్యత్తు దాని మెనస్ ఆఫ్ ఇయర్స్. మెనస్ ఆఫ్ ఇయర్స్ అంటే ఏంటి, మనకి రిఫర్స్ టు థ్రెట్స్, అంటే భయం కోసం, కష్టాల కోసం చెప్పేది. సో కానీ నేను ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా భయపడను అని చెప్తున్నారు నిర్మోహమాటంగా ఈ యొక్క కవి థర్డ్ స్టాంజాలో. ఓకేనమ్మా, హోప్ యు అండర్స్టాండ్ థర్డ్ స్టాంజా. థ్యాంక్ యూ. దెన్ ఫైనల్ స్టాంజా. ఇన్ ది ఫైనల్ స్టాంజా Henley says it does not matter how hard life gets. ఓకేనమ్మా, ఇంకా ఫైనల్ స్టాంజ్ ఏం చెప్తున్నారు, ఒక చివరి స్టాంజాలో కవి ఈ విధంగా చెప్తున్నాడు, జీవితము కష్టంగా ఉండవచ్చు, దానేంటి హౌ స్ట్రైట్ ద గేట్. హౌ స్ట్రైట్ ద గేట్ అంటే ఏంటమ్మా, దానికి ఆపదను రక్షణ కోసం చూడడానికి ఏమంటారు, హౌ స్ట్రైట్ ది గేట్. హౌ మెనీ punishments are written for him, charged with punishments the scroll. అంటే తనకు అనేక శిక్షలు రాసి పెట్టవచ్చు, చార్జ్ విత్ పనిష్మెంట్స్ ది స్క్రోల్ అంటారు. వాట్ ట్రూలీ మ్యాటర్స్ దట్ ఇఫ్ హీ ఈస్ కంట్రోల్ ఆఫ్ హిస్ ఓన్ లైఫ్. నాకు జీవితంలో ఎన్ని పనిష్మెంట్స్ రావచ్చు, చాలా పనిష్మెంట్స్ రావచ్చు, కానీ నేను ఎన్ని పనిష్మెంట్స్ వచ్చినా నేను ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను నా లైఫ్ ని, నా జీవితాన్ని నా అదుపులో ఉంచుకోగలను, నేను నా అదుపులో ఉంచుకుంటాను, కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కోగలను అని చెప్తున్నారు. దాని చార్జ్ విత్ పనిష్మెంట్ ది స్క్రోల్. చార్జ్ విత్ పనిష్మెంట్స్ ది స్క్రోల్ అంటే ఏంటి, అంటే హార్డ్షిప్స్ అండ్ కష్టాలు, మనిషి యొక్క పెనాల్టీస్, హార్డ్షిప్స్ ఇవన్నీ కూడా అంటారు. ఇంకా ఏం చెప్తారంటే, he proudly declares I am the master of my fate. అంటే దానికి అర్థం ఏంటంటే, అతను చాలా గొప్పగా చెప్తున్నాడు, నా కర్మకి నేనే యజమాని అని చెప్తున్నాడు. ఐ am the captain of my soul. నేనే, నా ఆత్మకు నేనే అధిపతిని అని చెప్తున్నాడు. And this means he is responsible for his own choices, actions and attitude no matter what happens. అంటే దానికి అర్థం ఏంటంటే, అనగా నేను నా ఒక పనులకు, నా ఒక థింగ్స్ కు, నా ఒక యాక్షన్స్ కు, నా ఒక ఎంపికలకు, చాయిస్ కు, నా ఒక వైఖరిక బుద్ధికు, నా ఒక యాటిట్యూడ్ కు, ప్రతిదానికి నేనే వహిస్తాను, నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. నేను ఏది అతిగా భయపడను, ఏం జరిగినా భయపడను, నేను చాలా ధైర్యంగా ఉంటాను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఏ ఫలితమైనగా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, ఒకసారి చెప్తాను చూడండి షార్ట్ గా. ఫైనల్ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే అమ్మా, జీవితం కష్టంగా ఉండవచ్చు, హౌ స్ట్రైట్ ది గేట్. తనకు అనేక శిక్షలు రాసి పెట్టి ఉంది, చార్జ్ విత్ పనిష్మెంట్ ది స్క్రోల్, కానీ తన జీవితాన్ని తన అదుపులో అతను ఉంచుకున్నాడు. గర్వంగా నా జీవితం నేను అదుపులో ఉంచుకున్నాను, కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భయపడని చాలా ధైర్యంగా చెప్తున్నాడు. నేనే నా కర్మకు నేనే యజమాని, నేనే నా ఆత్మకు నేనే అధిపతిని, నా ఒక చాయిస్ కి, నా ఒక యాక్షన్స్ కి, నా ఒక యాటిట్యూడ్ కి మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. నాకు ఎటువంటి చింత లేదు ఏం జరిగినా అని చెప్తున్నాడు చాలా ధైర్యంగా. అంటే ఇల్నెస్ కోసం డైరెక్ట్ గా లెఫ్ట్ లెగ్ కథలకు వచ్చింది ఇలియస్. ఆ ఇలియస్ కోసం భయపడకుండా చాలా ధైర్యంగా చెప్తున్నాడు. అంటే మనకు కూడా ధైర్యం వేస్తున్నారు. మనకు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా, కష్టాలు వచ్చినా వెంటనే భయపడకుండా చాలా ధైర్యంగా ఉండాలి. భయపడినంత మాత్రం ఆ ప్రాబ్లం తీరిపద్దా, భయపడినంత మాత్రం ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? సాల్వ్ అవ్వదు. ఏడిస్తున్నా భయపడినా సాల్వ్ అవ్వదు. దాన్ని ఎలా పరీక్షించాలి, ఎంత ధైర్యం తెచ్చుకోవాలి, ఆ ఒక సిచ్యువేషన్ లో, ఆ ఒక సందర్భంలో మనం ఎంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి అనేదే ఈ ఒక పోయం మెయిన్ కంటెంట్. ఓకేనా, ఇన్ షార్ట్ గా ఈ పోయం టీచర్స్ అస్ టు బి బ్రేవ్. ఈ పోయం మనకి ఏం చెప్తుంది, టీచర్స్ అస్ టు బి బ్రేవ్, స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రిలియంట్. ఈ పోయం మనకి క్లుప్తంగా చెప్పాలంటే, ఈ పోయం మనకి చాలా ధైర్యముగా, చాలా బలమును, స్వయంగా ఆలోచించే శక్తిని కోసం ఒక పోయం మనకి టీచ్ చేస్తుంది. ఈవెన్ ద లైఫ్ ఈస్ tough, we must not lose hope or give up. అంటే జీవితం ఈ పద్యం బోధిస్తుంది, ఈ జీవితం ఎంత కష్టముగా ఉన్నా మనము ధైర్యం కోల్పోకూడదు అని చెప్తుంది. నెక్స్ట్, we should stay in control of our minds. మన మనసు, హృదయం మన ఆధీనంలో ఉంచుకోవాలి. నెక్స్ట్,
సో వి ఫేస్ ఆల్ ఛాలెంజెస్ విత్ కరేజ్. అంటే అన్ని సాహసాలు మనం చాలా ధైర్యంగా ఎదుర్కోవాలనే ఒక నీతిని ఒక పోయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పోయం. థ్యాంక్ యూ. ఓకేనా, ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఇన్విక్టస్ అంటే ఏంటి? ఓటమి లేని వ్యక్తి, అన్డిఫిటెడ్ స్పిరిట్ ఉన్న వ్యక్తి, ఎవరు ఇతన్ని ఓడించలేని వ్యక్తి, వాళ్ళని ఇన్విక్టస్ అంటారు. ఈ పాయింట్ దేనికోసం చెప్తుందంటే ఎలాగ బలంగా స్ట్రాంగ్ గా ధైర్యంగా ఉండాలి జీవితం మనకి ఎన్ని కష్టాలు పెట్టినా అని చెప్తుంది. ఈ పాయింట్ విలియం హెర్నెస్ట్ హెన్లే గారు ఏమని చెప్తున్నారంటే ఇతను ఒక సీరియస్ ఇల్నెస్ ని సఫర్ అవుతున్నారు, కానీ ఎంత సఫర్ అయినా అతను తన ఒక ధైర్యాన్ని, అతను ఒక పాజిటివ్ స్పిరిట్ ని నెగిటివ్ గా లేకుండా అంత పాజిటివ్ ని మనకి ఎలా చూపిస్తున్నాడో ఈ పోయం చెప్తుంది. ఈ ఫస్ట్ స్టాంజాలో పోయం ఏం చెప్తున్నాడంటే జీవితం కష్టాలతో దుఃఖాలతో చుట్టుముట్టిన మనం చాలా ధైర్యంగా ఉండాలి. చెప్తారంటే నా జీవితం కష్టాలతో దుఃఖాలతో పెయిన్ తో చుట్టుకుపోయినా నేను స్టిల్ థ్యాంక్ఫుల్ చెప్తాను, కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా నా జీవితం మొత్తం చీకటితో బాధలతో కమ్ముకున్నా నేను భయపడను, నేను ఇంకా కృతజ్ఞత చెప్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా నా దగ్గర చాలా స్ట్రాంగ్, చాలా బలమైన అన్డిఫిటెడ్ సోల్ నా దగ్గర ఉన్నది, ఏదైనా తట్టుకోగల శక్తి నా దగ్గర ఉంది, నేనెందుకు భయపడాలి అనే ఒక విషయాన్ని ఇతను చెప్తున్నారు గొప్పగా. ది నైట్ ఈ స్టాండ్స్ ఫర్, ఇక్కడ ఇందులో నైట్ దేంతో కంపేర్ చేస్తున్నారంటే మనిషి యొక్క కష్టాన్ని, అతను ఒక బాధల్ని చెప్తున్నారు. సెకండ్ స్టాంజాలో ఏం చెప్తున్నారంటే జీవితం ఎంత కష్టంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, సఫరింగ్ తో ఉన్నా నేను ఎప్పుడు వదులుకోను, నేను పోరాడుతాను. అలాగే నాకున్న జబ్బుకి భయపడను, నేను చాలా పోరాడుతాను. ఇదేందో నన్ను జీవితం ఎన్ని దెబ్బలతో నన్ను హింసలు పెట్టినా, ఎన్ని దెబ్బలు జీవితం పెట్టే దెబ్బలు నాకు ఎన్ని తగిలినా నేను వెనుతిరగను, నేను చాలా ధైర్యంగా ఉంటాను, ఓటమికి తల వంచను, ఓటమిని అంగీకరించను అని ఆయన నిర్ణయ శక్తి, నా యొక్క నిర్ణయ శక్తి చాలా బలంగా ఉంటది అని ఇతను చెప్తున్నాడు. ఇది సెకండ్ స్టాంజా. ఎప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, చాలా బలంగా ధైర్యంగా ఉంటాను, భయపడకుండా అని చెప్తున్నాడు. నౌ థర్డ్ స్టాంజా ఏమని చెప్తుంది అంటే మూడవ చరణం, అంటే మరణం వల్ల వచ్చే భయం గురించి నేను మాట్లాడుతున్నాడు ఈ యొక్క థర్డ్ స్టాంజాలో. అంటే దాన్ని హరరద్దు షేర్ నా మాటల ద్వారా తెలియజేస్తున్నారు. జీవితం బాధలతో ఉండవచ్చు, వ్రాత్ అండ్ టీయర్స్. భవిష్యత్తు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనల్ని భవిష్యత్తు మనల్ని భయపెట్టచ్చు. చాలా మేనర్స్ అంటే ఏంటి? బాధ, తీవ్రమైన దుఃఖం. కానీ నేను ఎప్పుడు భవిష్యత్తు కోసం భవిష్యత్తులో కూడా బాధపడను అని చెప్తున్నాడు. ఇంకా లాస్ట్ స్టాంజాలో చివరి చరణంలో కవి ఏం చెప్తుందంటే జీవితం కష్టముగా ఉండవచ్చు, తన హౌస్ స్ట్రేట్ ది గేట్, తనకు అనేక శిక్షలు రాసి పెట్టవచ్చు, చార్జ్ విత్ పనిష్మెంట్ తీసుకురు. కానీ ముఖ్యం ఏమిటంటే నా జీవితాన్ని నేను అదుపులో ఉంచుకుంటాను, అది ఉంచుకోగలను అనే శక్తి నా దగ్గర ఉంది. నేనే నా కర్మకు నేనే యజమానిని, ఐఎమ్ ది మాస్టర్ ఆఫ్ మై ఫేట్. నేనే నా ఆత్మకు అధిపతిని, ఐఎమ్ ది కెప్టెన్ ఆఫ్ మై సోల్. అనగా నేనే నా ఒక చాయిస్ కి, నా ఒక వర్క్స్ కి, నా ఒక పనులకి, నా ఒక అన్ని ఒక థింగ్స్ కి నేనే రెస్పాన్సిబిలిటీ. దేనికి భయపడను, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏం జరిగినా నేను చింతించను అని చెప్తున్నాడు. ఈ యొక్క లెసన్ లో మనం క్లుప్తంగా చెప్పాలి అంటే మనం ధైర్యంగా, బలంగా, స్వయంగా ఆధారితంగా స్వంతంగా ఆలోచించే శక్తి ఉండాలి. ఈ పద్యం ద్వారా బోధిస్తున్నాడు. జీవితం ఎన్ని కష్టములు ఉన్నా మనం ధైర్యం కోల్పోకూడదు. ఇతను ఎలా కోల్పోలేదు, మనం కూడా కష్టాలు వచ్చినా మనం కూడా ధైర్యం కోల్పోకూడదు. సో భయపడకూడదు, మన మనసు, హృదయం మన ఆధీనంలో ఎప్పుడు ఉంచుకోవాలి అని సవాలుగా ఎన్ని వచ్చినా అన్ని కూడా మనం సవాలుగా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనకి విలియం హెర్నెస్ట్ గారు నీట్ గా మనకి వివరించారమ్మా. ఇది హోప్ యు అండర్స్టాండ్ దిస్ పోయం. థ్యాంక్ యూ సో మచ్.